డిమాండ్ చేస్తూ కర్నూలు జిల్లా లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్, మోటార్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కర్నూలు జిల్లా మోటార్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్కే రియాజ్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాకు లాంగ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బుల్లెట్ ప్రసన్న బాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజువాక షీలానగర్ మారుతి జంక్షన్ వద్ద లారీ ఆపలేదన్న కారణంతో డ్రైవర్పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటనను ఖండించారు. డ్రైవర్లు తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలే తప్ప భౌతిక దాడులకు పాల్పడటం సరికాదన్నారు. కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అనకాపల్లి దగ్గర ఎంవే డ్రైవర్కు సంబంధించిన అలాగే లారీ డ్రైవర్లపై దాడి చేయడం అనేది చాలా హేయమైన చర్య. మరి ఈ చర్యను మొత్తం సభ్య సమాజం కూడా ఒకసారి ఆలోచించాలా. ఎందుకంటే జీవితానికి ఈరోజు లారీ డ్రైవర్లు అనే వాళ్ళు ఎప్పుడు పోతారో, ఇంటికి దగ్గర ఎప్పుడు ఉంటారో తెలియదు, ఎక్కడ పోతారో కూడా తెలియదు, ఎక్కడుంటారో కూడా తెలియదు. అంటే ఒక సందర్భంగా చెప్తున్నారు, నేను అమ్మాయి పుట్టినప్పుడు వచ్చినా, మళ్ళీ అమ్మాయి పెద్ద మనిషి వచ్చి అయినప్పుడు నేను ఇంటికి వచ్చిన బస్సులు లారీ డ్రైవర్ల పరిస్థితి ఉంది. అంటే ఈరోజు నెలలు వాళ్ళు అట్లా ప్రయాణం చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటారు. మరి అలాంటి డ్రైవర్లకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పించడం పోగా ఈరోజు ఎంవైలు అట్లాగే రౌడీ మూకలు ఇలాంటి వాళ్ళు దాడులు చేస్తూ మరి డ్రైవర్లను చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈరోజు డ్రైవర్ ఉద్దుకుపోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు మరి దాపురించిందంటే మరి ప్రభుత్వాలు డ్రైవర్ల పక్కన ఉన్నాయా, మరి ఎవరి పక్కన ఉన్నాయని ఒకసారి ఆలోచించాలా. కాబట్టి డ్రైవర్లకు న్యాయం చేయాలంటే డ్రైవర్లకు రక్షణ ఈరోజు కల్పించాల్సిన మాత్రం ప్రభుత్వందే. ఈరోజు డ్రైవర్లు ఇప్పుడు డాక్టర్లు బోర్డు పెట్టినారు, దాడులు చేస్తే వాళ్ళను శిక్షించాలన్న పద్ధతిలో. కాబట్టి డ్రైవర్ల మీద దాడులు చేస్తే పెద్ద శిక్షలు ఉండేటట్లు ఈరోజు చట్టం చేయాలని చెప్పేసి మేము ట్రాన్స్పోర్ట్ వర్కర్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు లారీ ఓనర్లు కూడా వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారంటే మరి డ్రైవర్ల జీవితాలు ఎలా ఉన్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి రానున్న కాలంలో ఏదైతే మరి డ్రైవర్లకు సంబంధించిన చట్టాలు ఉన్నాయో అట్లాగే ప్రభుత్వం ఈ లారీ డ్రైవర్లపై అట్లాగే ఓనర్లపై ఎడాపెడా పెట్రోల్, డీజిల్ అట్లాగే అన్ని నిత్యావసర ధరలు పెంచుతూ ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాగే టోల్ ఫీజులు కూడా ఈరోజు అధిక టోల్ ఫీజులు వసూలు చేస్తున్నారు. అట్లాగే జీవో నంబర్తో ఈరోజు అధిక చలాన్లు కూడా వసూలు చేసే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడే చెప్పాడు, రైతు ఎలాగో ఈరోజు దాదాపు దేశ సంపద సృష్టించేది ఈరోజు రవాణా రంగమే. మరి అలాంటి రవాణా రంగాన్ని పోయి మరి ప్రభుత్వం భక్షించేదిలా ఉంది. కాబట్టి రానున్న కాలంలో డ్రైవర్లపై దాడులు చేస్తే చూస్తూ ఊరుతాం. ఓనర్లు కానీ అట్లాగే ట్రాన్స్పోర్ట్గా మేము కానీ తప్పకుండా చూస్తూ ఊరుతాం. రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పేసి మరి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభాకర్ ఆటో యూనియన్ జిల్లా కార్యదర్శి. ఓనర్లు మరియు డ్రైవర్లు కలిసి ఆందోళన చేయడానికి కారణం 20వ తేదీన గాజువాక దగ్గర ఉన్నటువంటి షీలానగర్ టోల్ గేటు దాటిన తర్వాత మార్కాపురం అనేటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ పార్వతి గారు, అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ MVI అయినటువంటి పార్వతి గారి ఆ రకంగా లారీని ఆపే ప్రయత్నం చేశారు. కానీ లారీ డ్రైవర్ అది చూసుకోకుండా వాళ్ళకి ఏమాత్రము యూనిఫామ్ లేదు కాబట్టి ఆయన ఫాస్ట్గా వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఎవరైతే పార్వతికి సంబంధించిన కారు డ్రైవర్ శ్రీనివాసరావు ఉన్నాడో, శ్రీనివాసరావు కారుతో లారీని వెంబడించి లారీని ఆపి ఆ డ్రైవర్ను పుడిగుద్దులు గుద్దడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. ఎందుకనంటే వాళ్ళు లారీ అనేటువంటి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఆపితే ఆ రకంగా ఆపడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళు ఎవరని చెప్పి ఆపాలి అని అధికారం అనేటువంటి దానికి ఏమైనా గుర్తింపు ఉందా? కాబట్టి గుర్తింపు ఉండి ఆపకపోతే తప్పు తప్ప ఆ రకంగా పోయిన దానికి పిడిగుద్దులు గుద్దడం అనేటువంటిది చాలా అన్యాయం. అందుకని మేము లారీ డ్రైవర్ల యూనియన్ ఓనర్ల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే అధికారి పైన డ్రైవర్ పైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తున్నప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో ఉండాలంటే వాళ్ళపైన క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఈరోజు లారీ డ్రైవర్లు లేదా ఓనర్లు అంటే చిన్నపాటి డబ్బులతో బ్యాంకుల్లో అప్పులు తీసుకొని నడుపుకుంటున్నటువంటి ఓనర్లు కానీ
అట్లాగే డ్రైవర్లు కానీ ఇప్పటికే ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల, వాళ్ళు వేస్తున్నటువంటి ఫైన్ల వల్ల, లేదంటే ప్రభుత్వము ట్రాన్స్పోర్ట్ రంగంలో చేస్తున్నటువంటి రకరకాల చట్టాల్లో మార్పుల వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం వల్ల ఈరోజు బాడుగులు గిట్టుబాటు కాక ఈ రంగాన్నే వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి మరోపక్క జరుగుతున్నది. ఈరోజు భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత ఎంతో మంది ఆధారపడి బతుకుతున్నటువంటి రంగము ట్రాన్స్పోర్ట్ రంగం. అంటే భారతదేశంలో మనకందరూ తెలుసు వ్యవసాయ రంగమే కీలకమైంది, తర్వాత పారిశ్రామిక రంగం. కానీ దానికంటే మధ్యలో ట్రాన్స్పోర్ట్ రంగం అనేటువంటిది చాలా కీలకమైంది. అటువంటి రంగాన్ని నిర్వీర్యం చేసేటువంటి పద్ధతుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకని డ్రైవర్ల రక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టం కూడా తీసుకురావాలని చెప్పి, ఈ రకంగా దాడులు జరిగినప్పుడు వాళ్ళకు భయం ఉండాలంటే ఒక చట్టం ఉండాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. కాబట్టి దీనిపైన అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంజుబాబు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి. మొన్నటి రోజున విశాఖపట్నం శీలానగర్లో అటువంటి రోడ్లో ప్రయాణిస్తున్న లారీని అధికారులు అటువంటి పార్కింగ్ మేడం కానీ వాళ్ళ డ్రైవర్ కానీ ఆపడం జరిగింది. వాళ్ళు ఎటువంటి ప్రశ్న లేకుండా ఆపినందుకు డ్రైవరు మీరు ఎవరు, మీరు ఎందుకు ఆపుతున్నారు, మీరు ఆర్టీఓ అధికారులా, విజిలెన్స్ అధికారులా, లేక సేల్ ట్యాక్స్ వల్ల అని చెప్పి ప్రశ్నించినందుకు డ్రైవరు లారీ మీదకి ఎక్కి పిడిగుద్దుల వర్షం చూపించి అతని పనులు కానీ మిగతా చాలా దెబ్బలు తగిలి చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నాడు. అంత దారుణమైన తప్పు డ్రైవర్ చేసినాడు. ఆపకపోతే అది అంత కిరాతంగా రౌడీగా మారి బండిని ఆపి నిలిపేసి అట్లా కుదరం అనేది సమాజంలో సిగ్గుచేటు. ఇప్పటికే పార్వతీదేవి గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే డ్రైవర్ అయినటువంటి అతన్ని కూడా విధుల్లోంచి తొలగించడం జరిగింది. ఇవన్నీ ప్రతి ఒక్క ఈ దాడి నుంచి ప్రతి ఒక్క రాష్ట్రాలలో కానీ మన ఆంధ్రప్రదేశ్ జిల్లాలలో కానీ ప్రతి ఒక్క యూనియన్, ప్రతి ఒక్కరు డ్రైవర్ యూనియన్ కానీ, ఓనర్ యూనియన్ కానీ, ఆటో వర్కర్స్ యూనియన్ కానీ మొత్తం స్పందించి అధికారులపైన ఒత్తిడి తెచ్చి వాళ్ళని సస్పెండ్ చేయడంలో అందరం కలిసికట్టుగా ఈరోజు పోరాడి విజయం సాధించాం. అలాగే రేపు పొద్దున కూడా ఏదైనా ఇలాంటి దాడులు చేస్తే ఖబర్దార్ ఏ అధికారికైనా మనిషి ఒక మనిషి కొట్టాల్సినంత అవసరం ఏమి ఉండదు. ఏదైనా ఉంటే బండి ఆపండి, దానికి సంబంధించిన ఏదైనా పత్రాలు అడగండి, ఫైన్ వేయండి, లేదంటే ఇంకోటి చేసుకోండి. మొత్తం వ్యవస్థ మొత్తము మన లారీ నుంచి ఆదాయం జరుగుతుంది. మన ప్రభుత్వానికి కూడా ట్యాక్స్ రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది. మీరు ఇంత చేస్తున్న దానికి కూడా కొంచెం కూడా కనికరం లేకుండా డ్రైవర్లపై దాడులు చేయడము, అనవసరంగా వాళ్ళని రోడ్లపైన బెదిరియడము, వేరే రాష్ట్రాలని చెప్పి అలా ఎప్పుడు చేయదలుచుకొని మీరు చేయదలచారని చెప్పి ఇప్పటి నుంచి అయినా కోరుతున్నాము. మన దేశానికి వెన్నుముకటువంటి జవాన్ మొదటి స్థానము, తర్వాత కిసాన్ అంటే రైతు పండించినది మన జవాన్ ఎలా అయితే మన దేశానికి రక్షణ ఉంటాడో వాళ్ళ రక్షణ ఉన్నందుకే మనం ఈరోజు ఇట్లా తిరగలుగుతున్నాం. మన రైతు పండిస్తేనే మనం నోట్లోకి ముద్దపోతుంది. అలా పండించిన దాన్ని మనం రవాణా తీసుకుపోయి ప్రతి ఒక్కరికి రవాణా సరఫరా చేస్తున్నందుకే, ఆ డ్రైవర్లో ఉన్నందుకే, పనులు ఉన్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కానీ ఉన్నారు. అదేవిధంగా మేము కోప్పడి మేము నిలుపుదల చేసి స్ట్రైక్ చేశామంటే ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా స్పందించిపోతుంది. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరుచుకొని మనుషులుగా విలువ చేసి డ్రైవర్లైనా ఇంకోరైనా కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ పేరన్నా? లాంగ్ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ బుల్లెట్ బాబు.